హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే కనుక లాక్మీ పర్ఫెక్ట్ లిక్విడ్ ఫౌండేషన్ గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో దీనివల్ల యూజెస్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను డీటెయిల్గా రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. సో దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఈ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కడైనా కూడా ఇది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ మార్కెట్స్, ఆన్లైన్స్ ఎక్కడైనా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మనకి కాస్ట్ వచ్చి 150 రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి. సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. చాలా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో దీని రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈజీగా స్కిన్ లోపలికి బాగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. దీని ప్యాకింగ్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. గ్లాస్ కంటైనర్లో వస్తుంది. పైన మనకి బ్రౌన్ కలర్ క్యాప్ అనేది వస్తుంది అనమాట. సో ఈ క్యాప్ అనేది కొంచెం ఈ విధంగా ఉండటం వల్ల కొంచెం మెస్సీగా ఉంటుందండి. కొంచెం ట్రావెల్ చేసినప్పుడు గట్టిగా పెట్టుకోవాలన్నమాట క్యాప్ అనేది, లేదంటే కనుక లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి 150 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కనుక ఇందులో 4 షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. సో ఇప్పుడు నేను చెప్తున్న రివ్యూ ఏంటంటే కనుక న్యాచురల్ పర్ల్ ఫర్ ఫెయిర్ స్కిన్కి నేను రివ్యూ అనేది చేస్తున్నాను అనమాట ఈ ఫౌండేషన్లో. సో ఇందులో మనకి 4 షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు చామన్ ఛాయ్గా ఉన్నట్లయితే ఈ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మన స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు ఎంచుకోవాలన్నమాట ఫౌండేషన్ ఏదైనా. సో ఫౌండేషన్ అనేది ఎంచుకునేటప్పుడు చిన్న టిప్ అండి. సో ఆన్లైన్లో కానీ లేదంటే మీకు తెలియకుండా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫౌండేషన్ అనేది తీసుకోవద్దు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫౌండేషన్ అనేది చూస్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు షాప్స్లో లైట్స్ దగ్గర కూడా మీరు ఫౌండేషన్ అనేది ఎంచుకోవద్దండి. బయట సన్లైట్లో మీరు ఫౌండేషన్ అనేది ఎంచుకొని కలర్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అన్ని ఫౌండేషన్స్ అన్ని స్కిన్ టోన్లకి సూట్ అప్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫౌండేషన్ అనేది సెట్ అవుతుంది. సో ఇందులో అయితే నేను ఫెయిర్ స్కిన్కి తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీది చామన్ ఛాయ్ అయినా కూడా ఇది బాగా సెట్ అవుతుందండి. ఏదైనా ఫౌండేషన్ మనం అప్లై చేసినప్పుడు ఆయిలీగా అనిపిస్తూ ఉంటుందండి. కానీ ఇది అప్లై చేసినప్పుడు అసలు ఆయిలీనెస్ అనేది ఉండదన్నమాట. ఇది ఆయిల్ ఫ్రీ కాబట్టి. సో ఇందులో ఏంటంటే మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్న ఫీలింగే అనిపించదండి. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. చాలా అబ్జర్వ్ అవుతుంది అనమాట స్కిన్ లోపలికి. సో చాలా ఈజీగా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా ఎక్కువ టైం అనేది ఉంటుందండి. సో చాలా బాగుంటుంది. మీ స్కిన్ అనేది చాలా ఫెయిర్ అవుతుంది, చాలా గ్లో అవుతుంది అనమాట. ఈ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది కన్సీలర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి మీ స్కిన్ మీద అప్లై చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట. చాలా బాగా సెట్ అవుతుంది. సో మీకు ఎక్కడైనా డార్క్ సర్కిల్స్ ఉన్నా లేదంటే డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది బాగా కవర్ చేస్తుంది కూడా. ఈ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది ఎక్కువ టైం మీకు స్కిన్ మీద సెట్ అయి ఉంటుందండి. సో ఫంక్షన్స్కి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, ఎక్కువ వర్క్లో ఉన్నా కూడా ఇది ఫౌండేషన్గా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇది అప్లై చేసి చూపిస్తాను. రిజల్ట్ అనేది మీరే చూస్తారండి. సో ఇది ఎక్కువగా బ్లెండర్ సహాయంతో అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు హ్యాండ్తోనే అప్లై చేస్తానండి. సో ఎలా అప్లై చేసినా కూడా మీ స్కిన్ మీద బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా సెట్ అవుతుంది. సో నేను ఇది అప్లై చేసి చూపిస్తాను. ఈ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది నేను ఫేస్ అంతా కూడా అప్లై చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం డాట్స్గా పెట్టుకోవాలి, తర్వాత ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట. బ్లెండర్ సహాయంతో అయితే కనుక ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మీరు బిగినర్స్ అయితే కనుక బ్లెండర్ని ఉపయోగించి సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు హ్యాండ్తో అప్లై చేసేస్తున్నానండి. సో ఎలా అప్లై చేసుకున్నా కూడా మీకు ఈజీగా బ్లెండ్ అవుతుందండి. సో చాలా బాగుంటుంది. లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో మీరు కావాలంటే డబల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకుంటే మీరు బ్లెండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. సో మనం ఫేస్కి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో నెక్కి కూడా అంతే ఇవ్వాలండి. సో లేదంటే నెక్ ఒక కలర్లోనూ ఫేస్ ఒక కలర్లోనూ కనిపిస్తుంది అనమాట. సో నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను. సో ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే నేను అప్లై చేసుకున్న ముందు ఫేస్కి, అప్లై చేసిన తర్వాత ఫేస్కి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఫేస్ మీద ఏమీ అప్లై చేయలేదండి, జస్ట్ లిప్స్టిక్ ఒకటి పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. సో ఎక్కువ ప్రెస్ చేయకూడదు, జస్ట్ నార్మల్గా స్మూత్గా బ్లెండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది మీకు చాలా టైం అనేది మీకు మెయింటైన్ అయ్యి ఉంటుందన్నమాట. మీకు ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా ఇది బాగా కవర్ చేస్తుంది. మనకి నోస్ పక్కన కూడా మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను.
సో చాలా చాలా బాగుంటుందండి. సో మనకి రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా ఇది చాలా బాగా యూజ్ చేస్తానండి. ఫంక్షన్స్కి, చిన్న చిన్న పార్టీస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లాక్మీ లిక్విడ్ పర్ఫెక్ట్ లిక్విడ్ ఫౌండేషన్ అనేది నేను అప్లై చేసుకుంటానండి. చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. సో పర్ఫెక్ట్గా ఉండే షేడ్ని మీరు ఎంచుకున్నట్లయితే మీ స్కిన్ అనేది చాలా చాలా న్యాచురల్ లుక్ అనేది మీరు తీసుకురావచ్చు అనమాట. సో మేకప్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకున్నానండి. సో ఈ విధంగా ఉందన్నమాట ఫైనల్ లుక్ అనేది. సో డబుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. లేదంటే కనుక డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేదంటే కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా 1 కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఎక్కువ గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే కనుక డబుల్ కోటింగ్ వేసుకుంటే సరిపోతుందండి. సో ఫైనల్గా మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకున్న డార్క్ స్పాట్స్ కానివ్వండి, డార్క్ సర్కిల్స్ కానివ్వండి, ఇది బాగా కవర్ చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో చాలా చాలా గ్లోగా ఉంటుందండి. మీరు ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళాలంటే ఒక్క 5 మినిట్స్లో ఇది బాగా కవర్ చేస్తుందండి. సో ఇది అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసినట్లయితే ఇది బాగా సెట్ అయిపోతుంది అనమాట స్కిన్ లోపలికి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అప్లై చేసుకోక ముందు ఉన్న ఫేస్కి, అప్లై చేసిన తర్వాత ఫేస్కి మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చండి. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇది తక్కువ రేట్కే మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఈజీగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఇది ఆల్రెడీ డ్రై అవుతుంది కాబట్టి వాళ్ళకి అంతగా సూట్ అవ్వదని నా ఫీలింగ్ అనమాట. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే కనుక ఇందులో ఆయిల్ అనేది ఉండదు కాబట్టి ఎక్కడ కూడా మనకు ఆయిలీనెస్ అనేది కనిపించదండి. వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి ఈ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. సో ఇది ఎక్కడైనా మనకి అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి ఈజీగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా దీన్ని బాగా యూజ్ చేస్తానండి. సో నేను ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా ఇది నేను అప్లై చేసుకుంటాను అనమాట. ఇందులో మనకి 4 షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు షేడ్స్ అనేవి ఎంచుకోవాలన్నమాట. మేకప్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఫౌండేషనేనండి. సో ఫౌండేషన్ కనుక మీ స్కిన్ టైప్కి తగ్గట్టు మంచి షేడ్ని ఎంచుకోగలిగితే మీ మేకప్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుందండి. మీ స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అనేవి నా ఛానల్లో ఇంకా ఇచ్చి ఉన్నానండి. సో వీలుంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా డిఐవేస్ కూడా నా ఛానల్లో ఇచ్చి ఉన్నానండి, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.